ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. ఆషాఢమాసం వస్తుంది. అత్తగారు కోడలు కలిసి ఉండొచ్చా, భార్యాభర్తలు కలిసి ఉండొచ్చా, అత్తగారింటికి అల్లుడు రావచ్చా అని చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్లో వీడియో సెక్షన్లో ఉంది, చూడండి. అయినప్పటికీ మన శాస్త్రాలు ఏం తెలియజేసాయి అనేది మరొకసారి చూద్దాం. ఆషాఢ మాసంలో భార్యాభర్త కలిసి ఉండటం వల్ల స్త్రీలు కానీ గర్భం ధరించినట్లయితే వాళ్ళు డెలివరీ అయ్యే సమయం ఎప్పుడవుతుంది? ఏప్రిల్ మే నెలల్లో అవుతుంది. అంటే ఆ సమయంలో ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. నిండు గర్భిణీ అయినా, ప్రసవించిన స్త్రీ అయినా, పుట్టిన పసిపిల్లలైనా ఆ ఎండ తీవ్రతను తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండదు. అందుకోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో భార్య భర్త వేరుగా ఉండాలి అని మన శాస్త్రం తెలియజేస్తుంది. అంతేగాని అత్తగారికి ఒంట్లో బాగోపోయినా కోడలు నేను రాను ఆషాఢ మాసం అనే వంకలు పెట్టుకొని దయచేసి అలాంటి